కరీంనగర్ నగరంలో పట్టపగలే జరిగిన కాల్పులు దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. జ్యోతినగర్లోని పీఎంజీ జ్యువెలరీ షాప్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు తుపాకులతో దాడి చేసి భారీగా నగలెత్తికెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో షాపును సిబ్బంది తెరిచారు. లాకర్లో ఉన్న నగలను డిస్ప్లేలో పెడుతుండగా బైక్పై వచ్చిన దుండగులు కస్టమర్లా నటిస్తూ లోపలికి ప్రవేశించారు. కొద్దిసేపటి తర్వాత వారు తుపాకులు బయటకు తీసి సిబ్బందిని బెదిరించారు. నిందితులు సిబ్బందిని గన్తో బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాప్లోని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులు కాల్పులకు దిగారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 3 నుంచి 4 సిబ్బంది గాయపడ్డారు. కొందరు భయంతో బాత్రూంలో దాక్కున్నట్లు తెలిసిందే. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు షాప్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. అనంతరం దుండగులు భారీగా బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. పీఎంజీ జ్యువెలరీ షాప్లో నగల దోపిడీ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిపి గౌస్ అలాం స్వయంగా పరిశీలించారు. షాప్ సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ, మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘటనా స్థలంలో బుల్లెట్లను కూడా గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఈ దోపిడీకి ముందు రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ ఘటన జరిగిన ప్రాంతం ప్రముఖుల నివాసాలకు సమీపంలో ఉండటం గమనార్హం. ఇక సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. భాగ్యశ్రీ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దొంగల దారుణం చేశారు. నగరంలోని జ్యోతినగర్ లో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్స్ లో ఉదయం 10 గంటలకు 7 దుండగులు అయితే చొరవబడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అయితే ఉన్న బంగారు ఆభరణాలను జీన్స్ పెట్టెలో పెట్టుకుంటూ లోపలికి ప్రవేశించిన సెక్యూరిటీ గార్డులు సిబ్బంది వారిని అడగగానే ప్రయత్నం చేశారు. అయితే సుమారు 20 నిమిషాల పాటు తోపులాట జరిగింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి దోపిడీ చేసి కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో 4 సిబ్బందికి అయితే గాయాలయ్యాయి. హఠాత్తుగా ఒకరికి బాడీకి అయితే బుల్లెట్ తగలడంతో అతడి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే మిగతా 3 సిబ్బంది నిలకడగా ఉన్నారని తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే దోపిడీదారులు అయితే సుమారుగా 8 రౌండ్ల కాల్పులు అయితే జరిపినట్లు తెలుస్తుంది. రక్తం నిండిన ఖాళీ చోట్లకైతే పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ బంగారం ఎంత మేర ఎత్తుకెళ్లారనే విషయం ఇంకా అయితే తెలియలేదు. దుండగుల కోసం అయితే పోలీసులు బృందాలు గాలిస్తున్నారు. అక్కడ క్లూస్ టీమ్ మరియు ఫోరెన్సిక్ నిపుణులు కూడా
విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాగా దోపిడీదారులు ఒకరు హనుమాన్ మాల ధరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. కరీంనగర్ లో పట్టపగలే జరిగినటువంటి దొంగతనం నగరాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేసిందని చెప్పుకోవచ్చు. తుపాకులతో వచ్చిన దుండగులు జ్యువెలరీ షాప్ లో తీసుకెళ్లి కాల్పులు జరిపి భారీగా బంగారం అయితే దోచుకెళ్లడం ఇదొక విషాదమనే చెప్పుకోవచ్చు. ఒక పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే సిబ్బంది అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరికి గాయాలు కావడం, ఎవరికైతే కడుపులో ఒక బుల్లెట్ అయితే కడుపులోకి చొచ్చుకొని పోవడం వల్ల తన పరిస్థితి విషమంగా ఉండటంతో తనని అయితే హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ ఘటన జరిగిన ప్రదేశం ఉందో అది ప్రధాన కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన కూడలి కోర్టు చౌరస్తా, జిల్లా కోర్టు అక్కడ ఉంటుంది. అదేవిధంగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సంబంధించినటువంటి ఇల్లు, అదేవిధంగా ఆఫీస్ కూడా అతి సమీప ప్రాంతమైనటువంటి హై సెక్యూరిటీ ప్లేస్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనేది ఒక చాలా బాధాకరమైన విషయమని చెప్పుకోవచ్చు. దీన్ని పోలీసుల వైఫల్యంగా కూడా ఇక్కడ ప్రజలైతే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకనంటే దేశంలోనే అన్ని విధాలుగా గతంలో సర్వే చేసినటువంటి విధంగా దేశంలో కరీంనగర్ జిల్లా అనేది అన్ని విధాలుగా అన్ని సదుపాయాలకు ఇటు క్రైమ్ రేట్స్ విధంగా ఇటు లివింగ్ కాస్ట్ విధంగా చూసుకున్నట్లయితే 6th ప్లేస్ లో ఉంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఇలా నగరంలో ఒక కాల్పుల కలకలం జరగడం అనేది మాత్రం ఒక షాకింగ్ కి గురి చేస్తుంది ప్రజలను. అయితే ఇక్కడ మొత్తంగా కూడా కరీంనగర్ ప్రజలైతే ఒక షాక్ లో ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే పట్టపగలు ఆ ప్రదేశంలో చాలా మంది ప్రజలు తిరుగుతూ ఉంటారు. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి అయితే ప్రజలు కోర్టు సమీప ప్రాంతానికి, అదేవిధంగా బండి సంజయ్ ఉండేటువంటి ప్రాంతానికి నిత్యం ప్రజలు తిరుగుతుండేటువంటి ప్రాంతం. ఇలా అసలు నగరంలోకి ఒక దోపిడీ దుండగులు ఇట్లా గన్స్ పట్టుకొని తిరుగుతుంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు కూడా కరీంనగర్ కేంద్రంలో నాకాబందీ కూడా నిర్వహించారు. అట్లాంటిది పోలీసులు ఇన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇలా దుండగులు నగరంలోకి చొరబడి ఇలా దోపిడీలకు పాల్పడడం ఇదొక సంఘ విద్రోహ శక్తిగా, అదేవిధంగా టెర్రరిస్ట్ అటాక్ గా కూడా దీన్ని భావించవచ్చు. ఎందుకనంటే తుపాకులు పట్టుకొని ఇలా సామాన్య ప్రజల మీదకి పట్టుకొని రావడం అనేది ఇది చట్టవిరుద్ధమైన చెప్పుకోవచ్చు. అదేవిధంగా టెర్రరిస్ట్ అటాక్ అని కూడా ఇక్కడ సామాన్య ప్రజలు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఇలా అంటే నిత్యం వేల సంఖ్యలో తిరిగే ప్రదేశంలో ఇలా గన్స్ పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికైతే కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం జిల్లా అధ్యక్షుడు వచ్చి ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా సిపి గౌస్ అలాంని ఆరా తీసి త్వరగతిన ఎవరైతే ఘటనకు పాల్పడ్డారో ఈ దుండగుల్ని పట్టుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరందరినీ కూడా వీరి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించేందుకు ఆసుపత్రికి వెళ్లి వాళ్ళందరినీ కూడా పరామర్శించి కుటుంబకులకు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సంతోష్. జ్యువెలరీ షాప్ లో థెఫ్ట్ జరిగిందండి. సుమారు 6 వచ్చి ఫైర్ చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ కానీ జ్యువెలరీ ఏది ఉంటాయి అదైతే ఉన్నదో దాన్ని లాక్కెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద ఫైర్ చేశారంటే అప్పటికి పోలీసు వారిని 108 కూడా రావడం జరిగింది. నియర్ బై జడ్జి కోర్టు గల్లీలోకి వెళ్ళి పారిపోవడం జరిగింది. కింద పడ్డారు అని అంటున్నారు. సుమారు 5 నుంచి 6 వాళ్ళు ఉన్నారు అని అంటాను. నేను జ్యోతినగర్ వాసిని. నేను స్థానికంగా 45 సంవత్సరాలకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నానండి. మా జ్యోతినగర్లో జరగడం ఇది చాలా దురదృష్టకరం. జ్యువెలరీ షాపు యజమానులైనా ఇది కరీంనగర్ చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం, జ్యోతినగర్ అంటే చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ మేము ఎవరు చూడలేదంటే లోపల ఒక బాబు ఉన్నాడు, వాళ్ళ ఆయామ్ ఉన్నది. అంటే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా ఈరోజు ఒక స్టోన్ ఇనాగ్రేషన్ చేశారంటే కేటీఆర్ పార్క్ కు సంబంధించింది. 10 గంటలకు అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 10:45, 11 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను ఇనాగలు పోతే చూసాను కోర్టు నియర్లీ జడ్జిల హౌస్ దగ్గరండి. బండి సంజయ్ ఈ గల్లీ అండి. బండి సంజయ్ ఆఫీస్ గల్లీ. ప్రత్యేకంగా చూసినట్టే వాళ్ళే ఉన్నారు. కొంచెం వాళ్ళు భయపడతారు. పోలీసు వాళ్ళు అయినారు. 4 అయినాయి. ఆటోలలో వేయను అని అంటారు. నా పేరు నర్సింగ్.
రావడం బైక్ల మీద వచ్చిందని చెప్తాను. బైక్ల మీద వచ్చింది, వెళ్ళిపోయినట్టండి. బైక్ల మీద పారిపోయారు. ఇక అది సీసీ కెమెరాలే అండి. గలీలో కూడా పారిపోయిన గలీలో కూడా సీసీ కెమెరాలే. కోర్టు ఉన్నది. పోలీసు వారికి కూడా ఒక బుల్లెట్ దొరికిందని అంటారు. మ్యాగజిన్ ఒకటి దొరికిందని అంటారు. దానికి సంబంధించింది పోలీసు వారికి ఎంక్వైరీ చేస్తారు. ఈరోజు జ్యోతినగర్ పిఎంజే జ్యువెలరీ షాప్ లో థెఫ్ట్ జరిగిందండి. సుమారు 6 వచ్చి ఫైర్ చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ కానీ జ్యువెలరీ ఏది ఉంటాయి అదైతే ఉన్నదో దాన్ని లాక్కెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద ఫైర్ చేశారంటే అప్పటికి పోలీసు వారిని 108 కూడా రావడం జరిగింది. నియర్ బై జడ్జి కోర్టు గల్లీలోకి వెళ్ళి పారిపోవడం జరిగింది. కింద పడ్డారు అని కూడా అంటున్నారు. సుమారు 5 నుంచి 6 వాళ్ళు ఉన్నారు అని అంటాను. నేను జ్యోతినగర్ వాసిని. నేను స్థానికంగా 40 చివరిలో ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ చేసి రెక్కి చేసి అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. అనుకోకుండా అప్పుడప్పుడు వచ్చిన సంఘటన కాదు. బట్ అధికారులందరూ కూడా సీసీ ఫుటేజ్ కానీ ఈ దర్దాపు సీసీ ఫుటేజ్ కానీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ అన్నిటి కూడా అధికారులు మరి చూస్తున్నారు. దృష్టి వచ్చి కూడా మొత్తం అన్ని తీసుకుంటున్నారు. మన ఉన్న సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళ సిబ్బంది స్టేట్మెంట్ ఆధారంగా నిందితులు పట్టుకోవడానికి తప్పకుండా పోలీసు సక్సెస్ అవుతారు. నిధులు దొరుకుతారు కూడా. ఒకరికి భుజం అనేది ఇంకొకరికేమో కొంచెం చిన్న హెడ్ అయింది కాబట్టి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అడుగున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. బట్ దాని రికవరీ ఎట్లా చేయాలో ఎంత గోల్డ్ అనే విషయంలో ఇప్పుడే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చెప్పన్నారు. మనకు వాటర్ ఇచ్చి చైన్ చూపెడుతున్న తరుణంలో బయట ఇద్దరు వచ్చారు. మాకు కూడా గోల్డ్ కావాలన్నప్పుడు మిగతా ఇద్దరు కూడా లోపడి పోయారు. తాళం కట్టేసి వాళ్ళు తెచ్చిన ప్లాస్టర్ మొత్తం అంటేయడం, బ్యాండేజ్ మొత్తం అంటేయడం. దాని తర్వాత సేల్స్ మేనేజర్ ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా 5 వ్యక్తులు కూడా వీళ్ళకి కాల్పెట్టడం, సేల్స్ మేనేజర్ మీద తల మీద కాల్పెట్టడం, మిగతా అందరి భుజం మీద కాల్పెట్టడం నిజంగా వాళ్ళు చాలా డేర్ చేశారు. పోలీస్ అధికారులు కూడా సిపిఆర్ కూడా అధికారులు కూడా అంత సీరియస్ తీసుకున్నారు. అందరు ఆఫీసర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పర్ట్ ఆఫీసర్స్, అందరికి అనుభవం ఉంది. ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళ ప్రకారం ఏంటంటే టువర్డ్స్ మల్కాపూర్ ఎక్కువ లేకపోతే ఉస్మానాబాద్ పోతున్నట్టుంది. బట్ డెఫినెట్గా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. వాళ్ళు దే విల్ ట్రేస్. డెఫినెట్గా వాళ్ళు పట్టుకుంటారు నమ్మకం ఉన్నది. పట్టుకొని డెఫినెట్గా దోషి ఉండాలి. ప్రజలకు ఒక భయాందోళన ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులో తెలుగు హిందూ మిక్స్గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఇంకా కనుగోలేదు. కానీ డెఫినెట్గా ఈ పోలీస్ వ్యవస్థ పట్టుకుంటుంది నమ్మకం. ఆభరణాలు పోయినాయి 3 నుంచి 4 కోట్లు. సో వాళ్ళు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. సెక్యూరిటీ గార్డ్ మీద కాల్పులు జరిపారు కాబట్టి వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇమ్మీడియట్గా ఇప్పుడు కానీ మీరు 20 రీతిలో కాబట్టి మొదలు ఒక వ్యక్తి వచ్చిండు, గోల్ స్విచ్ కావాలన్నాడు. రెండో వ్యక్తి వచ్చిండు, మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేసిండు కాబట్టి సో ఇంకా వాళ్ళు షాక్లో ఉన్నారు. అది ఎంత ఎస్టిమేట్ ఎంత పోయిందని కూడా తెలియదు ఉంటుంది. కానీ సుమారుగా 3 నుంచి 4 కోట్ల రూపాయల నగలు పోయిందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. దీంతో చాలా భయోందోళనకు అయితే ప్రజలు గురవుతున్నారు. ఒక ముస్తాక్ అనే వ్యక్తికి కొంచెం గోలీ ఇక్కడ తగిలింది, ఇంజూర్డ్ అయ్యిండు. మిగతా వాళ్ళందరూ మొట్టలు కలిసింది కాబట్టి 3 ఆల్మోస్ట్ వాళ్ళు బయటపడ్డారు. ఒక్కరు మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ ఆయన కూడా భగవంతుని వల్ల కోలుకోవాలని చెప్పి డీప్గా పోలేదు. ఫస్ట్ ఏంటంటే దోషం గుర్తుపట్టే ప్రయత్నం చేస్తాము. ఆ దోషం గుర్తుపడితే ప్రజలకు ఒక భద్రత కనబడుతుంది. భయోందోళనకి బయటకు వస్తారు. ప్యానిక్ అవుతున్నారు ప్రజలు, కాల్పడిన ప్యానిక్ అవుతున్నారు. అర్ధరాత్రి ఏమంటే దొంగలు వస్తారు కానీ పట్టపగలు ఒక తొడగొట్టింటే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు కాబట్టి డెఫినెట్గా పట్టుకోవాలని చెప్పి ఒక 15 రోజుల నుంచి మీరు వచ్చిండ్రా రెక్కి చేసిండ్రా అంటే సార్ ఆ వ్యక్తి ఇంతవరకు రాలేదని చెప్పి అమ్మాయి. వాళ్ళ ప్రకారం ఏంటంటే టువర్డ్స్ మల్కాపూర్ ఎక్కువ లేకపోతే ఉస్మానాబాద్ పోతున్నట్టుంది. బట్ డెఫినెట్గా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్.